కొనుగోలు కేంద్రంలో మంచి పెద్ద 7,000 మందితో ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగించుకున్నాను. జై హింద్.
నీటి వనరులైన వెలిగొండ, రామతీర్థం, గుండ్లకమ్మ జలాశయాల నుండి శుద్ధి చేసిన తాగునీటి సరఫరా చేయడానికి నిర్దేశిస్తూ ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు మార్కాపురం నియోజకవర్గానికి వచ్చి 1290 కోట్ల రూపాయలతో జల్ జీవన్ మిషన్ అనే కార్యక్రమాన్ని శంకుస్థాపన చేశారనంటే ప్రత్యేకంగా మనం ప్రశ్నించడం లక్ష్యమే. ఇవన్నీ కూడా ప్రధానమంత్రి గారు మోడీ గారు 5 సంవత్సరాల క్రితం హర్ ఘర్ జల్ అని ప్రతి ఇంటికి కుళాయినివ్వాలని ప్రతిపాదనతో వారు చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే గడిచిన ప్రభుత్వంలో ఈ 5 ఏళ్లలో చేసిన 60,000 కోట్ల రూపాయలు అనేది మన ఆంధ్రప్రదేశ్ కూడా శాంక్షన్ చేస్తే చేసిన పని అనేది ఓన్లీ 2,000 కోట్లైనాయండి. దుర్మార్గంగా 5 ఏళ్ల ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇటువంటి అవకాశాన్ని పోగొట్టుకొని ఆ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రులు కొడగల పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచించి ప్రధానమంత్రి గారితో కూడా జలశక్తి మినిస్టర్ గారితో కూడా మాట్లాడి ఈ ప్రాజెక్టుని, ఈ ప్రపోజల్ని 2 సంవత్సరాలు పొడిగించేటట్టుగా మా తీర్మానం కోరారు. 60,000 కోట్ల రూపాయలది ఈ ప్రాజెక్ట్ అంటే 50% మంది కేంద్రం, 50% రాష్ట్రం భరించుకునేది. ఈరోజు ఇది ప్రకాశం జిల్లా యొక్క భవిష్యత్తుకి ఒక స్వర్ణ యుగం కాబోయేదానికి ఈనాడు చేస్తున్నటువంటి ఈ శంకుస్థాపన అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను. బాల వీరాంజనేయ స్వామి గారు చెప్పినట్లు 3 జిల్లాలు గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లోని 3 ప్రాంతాలలో ఉన్నటువంటి వెనుకబడిన ప్రాంతాలన్నింటినీ సమకూర్చి దశాబ్దాల క్రితం ప్రకాశం జిల్లాగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ అన్ని ప్రాంతాలు కూడా ఈ ప్రకాశం జిల్లాలో నాటి నుంచి నేటి వరకు కూడా ఇవన్నీ వెనుకబాటుతనంలో ఉన్నటువంటి ప్రాంతాలు, దాహార్తికి ఎదురు చూస్తున్నటువంటి ప్రాంతాలు. అదేవిధంగా ఇక్కడ దొనకొండ ఉంది. లక్షల ఎకరాలు ఇవాళ ప్రభుత్వ భూమి ఖాళీగా ఉంది. పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అనేక మంది శాస్త్రవేత్తలు, దీనికి సంబంధించినటువంటి పెద్దలు ఈ రాష్ట్ర విభజన సమయంలో చెప్పడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి ఒక విషయం తీసుకెళ్తాం. ఇది పూర్తిగా 3 వెనుకబడిన జిల్లాల నుంచి ఏర్పడిన ప్రకాశం జిల్లా, గుంటూరు, నెల్లూరు, కర్నూలు ప్రాంతాలు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో తీవ్రమైనటువంటి దుర్భిక్షం, కరువు కాటకాలు ఉన్నాయి. ఇక్కడ పూర్తిగా తాగేందుకు నీళ్ళు లేని పరిస్థితుల్లో 2018 ముందు ఆనాటి ఎన్డీఏ ప్రభుత్వంలో ఈ రోజు మీరు ప్రారంభిస్తున్నటువంటి ఈ ప్రాజెక్టుకి 650 కోట్ల రూపాయలు నిధులు కేటాయించారు. ఈ రోజు మళ్ళీ ఇది 1,290 కోట్ల రూపాయలు పెరిగింది. ఈ పాపానికి కారణం గత పాలకుల మీద వాస్తవం కాదంటా ఉన్నాను. ఈ రోజు ముఖ్యమంత్రి గారు కానీ మీరు కానీ కంటిన్యూషన్ గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ ప్రభుత్వం కొనసాగాలని కోరుకుంటున్న దానికి ఇదొక నిదర్శనం. అదే రోజు మనకు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినట్లయితే ఈ పార్టీ ప్రాజెక్టు పూర్తయి ఉండేది, ఇంకా మేము కూడా అవసరం లేకుండా ఉండేది అనేది మీరు చెప్పేటువంటి దానికి అక్షర సత్యం అని చెప్పేసి ఈ సమావేశం ద్వారా నేను ప్రజలు తెలియజేస్తున్నాను. ప్రకాశం జిల్లా అంటే గుర్తుకొచ్చేది ఆంధ్రకేసరి శ్రీ తమ్ముడూరు ప్రకాశం పండుగ. ధైర్యం లేని సమాజంలో ధైర్యాన్ని నూరిపోస్తుంది. సైమన్ కమిషన్కి రోజున ఎదురొడ్డి నిలిచి కాల్చుకుండని చొక్కాకి ఛాతీని చూపించిన ధైర్యవంతుడు మొట్టమొదటి రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి. వారికి అలాంటి నేల, ఈ నేల గురించి అనుకున్నప్పుడల్లా అపారమైన ఖనిజ వనరులు, బ్లాక్ గ్రానైట్, ఇలాంటి చోట్ల చాలా సందర్భాల్లో ముఖ్యంగా ఇక్కడున్న యువత ఈ రోజున వచ్చిన సందర్భం దేశం కావచ్చు, కానీ ఇక్కడున్న యువతలో ఉన్న వేదన, కోపం, బాధ ఆంధ్రప్రదేశ్లోనే మా ప్రకాశం జిల్లా
వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద కక్ష ఉంది, మనస్ఫూర్తిగా గుండెల మీద ఆత్మసాక్షిగా చెప్తాను, నాకు ఎవరి మీద కోపం. కానీ మీరు సగటు మనిషిలో ఈ దేశంలో ఉన్న సగటు మనిషికి, సగటు మధ్యతరగతి మనిషికి, సగటు రైతుకి, సగటు యువకుడికి, సగటు యువతికి మీరు కనుక భయభ్రాంతులు క్రియేట్ చేస్తే దాన్ని ఎదుర్కొనే కదా ఇక్కడ రావచ్చు. మీకు 151 సీట్లు వచ్చినప్పుడు కదా, నేను 2 చోట్ల ఓడిపోయినప్పుడు కదా మీరు ఎదుర్కొని బలంగా నిలబడింది. గుండెల్లో ఎంత దమ్ము ఉండాలి, రక్తంలో ఎంత వేడి ఉండాలి, మీరు అనుకున్నట్టు నాకు తెలిసిన సినిమా నుంచి వచ్చిన సినిమాలో డైలాగ్ పిట్టుకలు కోసేస్తాం, మెడకాయలు కోసేస్తాం అంటే సినిమాలో డైలాగ్ చెప్పారు కూడా ఇబ్బంది పడుతుంది. సినిమా కటింగ్ తీసుకుంది, మీ కటింగ్ తీసుకుంది, సరదాగా ఉంటాయి మిమ్మల్ని చీరం చేయడానికో సరదాగా చేయడానికి. నిజంగా గడ్డ చేసుకుని దరిద్రం ఉంటుంది, స్నానం చేయకుండా మట్టి కొట్టుకుంటాం. అంటే ఇవన్నీ ఏంటంటే సినిమాల్లో చెప్పిన డైలాగులు. అది ఎందుకు చెప్తున్నానంటే సందర్భానుసారంగా చెప్తున్నాను. ఖచ్చితంగా మీరు అద్భుతమైన పాలన చేసుకెళ్ళి ఉండుంటే మీరు 11 సీట్లకు వచ్చేవాడు కాదు. వెళ్ళండి కాబట్టి చెప్తున్నాను, ఇది కక్ష తీర్చుకునే ప్రభుత్వం కాదు, తప్పులు చేసి శిక్షించే ప్రభుత్వం ఇది. అలాంటిది అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు వినండి, అది అరవండి, ఉత్సాహం